ఎందుకు ఓడిపోయావో ఓటమికి కారణం చెప్తుంది, అంతలో ఆగదు. ఓటమికి కారణం చెప్పి ఆగదు. ఈ వాక్యం ఏం చేస్తో తెలుసా? గెలుపు సూత్రం కూడా నీకు నేర్పటం ప్రారంభిస్తుంది. జీవము కలిగిన దేవుని వాక్యం. కొంతమంది ఆధ్యాత్మిక పరిస్థితి ఎట్లుంటుందో చెప్తాను. సికింద్రాబాద్లో మేము కొత్తగా ఇప్పుడు సేవ ప్రారంభించిన దినాల్లో ఒక ఇంటికి ఉపవాస ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం. ఆ ఉపవాస ప్రార్థనకు ఒక 70 సంవత్సరాల వయసు ఉన్న పెద్ద ఆయన వచ్చేవాడు. నన్ను అది ఒక రకంగా చూసేవాడు. నేను అప్పుడే సేవకు వచ్చిన కొత్త. నా దగ్గరకు వచ్చి, ఏం పాస్టరు, మా చర్చి సంగతి మీకు తెలుసా? నువ్వు బుట్టకు మునుపు మా చర్చి పెట్టారు, మీ నాన్న బుట్టకు మునుపు మా చర్చి పెట్టారు, స్వతంత్రం రాకమునుపు మా చర్చి పెట్టారు. ఆయన మాట్లాడుతా నువ్వు పుట్టక మునుపు నేను బాప్తిస్మం తీసుకున్నా. ఏమనుకుంటున్నావు మా చర్చి అంటే? నాకు తెలియదు.